వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బద్వేల్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేట్ నుండి బీదర్కు అక్రమంగా ఇసుక రవాణా. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని హత్య చేయించాలని 15 లక్షల సుపారీ. భర్తపై కోపంతో రాక్షసిలా మారిన కన్నతల్లి. ఆత్మకూరులో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో 22/4/2025 తేదీన పర్యాటకులపై కొంతమంది మతోన్మాద తీవ్రవాదులు దాడి చేసి వారిని మతం అడిగి మరీ అత్యంత కిరాతకంగా చంపటాన్ని నిరసిస్తూ బద్వేల్ న్యాయవాదులు మతోన్మాద తీవ్రవాద చర్యలకు వ్యతిరేకంగా 28/4/2025న ర్యాలీ చేసి నిరసన తెలియజేశారు. న్యాయవాదులు మాట్లాడుతూ అమాయకపు పర్యాటకులను మతం అడిగి మరీ 26 మందిని నిర్దాక్షిణ్యంగా చంపటం చాలా హేయమైన చర్యగా భావించారు. దీని వెనుక పాకిస్తాన్ దేశం హస్తముందని ఆధారాలు కూడా ఉన్నందున ఆ దేశానికి సరైన బుద్ది చెప్పాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా తీవ్రవాదంపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తీవ్రవాదంపై భారతదేశ ప్రభుత్వం తీసుకోని ఏ చర్యకైనా భారతదేశ ప్రజల సంపూర్ణ మద్దతు ప్రభుత్వానికి ఉంటుందని తెలియజేశారు. తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మునిపల్లి మండల్ కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా టిప్పర్లో ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ని తనిఖీ చేసి పట్టుకున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ని సీజ్ చేశారు. ఇక ఇస్మాయిల్ ఖాన్ పేట్ నుండి బీదర్కు 7 గంటల సమయంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా అవుతుందని మునిపల్లి ఎస్ఐ ఎం రాజేష్ నాయక్ కు సమాచారం రాగా ఎస్ఐ తన పోలీస్ సిబ్బందితో కంకోల్ టోల్ ప్లాజా వద్దకు వెళ్లి వాహనాల తనిఖీని నిర్వహించారు. వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలోనే కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఒక టిప్పర్ను ఆపి తనిఖీ చేయగా ఎలాంటి కాగితాలు లేకుండా అక్రమంగా ఇసుకను బీదర్ కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ ధరకు అమ్మటానికి ఇసుక లోడ్లతో వెళ్తున్న టిప్పర్ని సీజ్ చేసి మునిపల్లికి తరలించి టిప్పర్ డ్రైవర్ ఎండీ ఖలీద్, టిప్పర్ యజమాని ఎండీ జీషాండపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జగిత్యాల పట్టణ కేంద్రంలోని తులసీనగర్ కు చెందిన శ్రీ పెళ్లి రమ అనే మహిళ తన 3 సంవత్సరాల బాబుని ప్రతిరోజు విచక్షణారాహిత్యంగా కొట్టడంతో పక్కనే ఉన్న ఇంటివారు వీడియో తీసి పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సఖీ సెంటర్ కు ఆ మహిళను మరియు బాబును అప్పగించడం జరిగింది. అయితే రమకు తన భర్తకు పెళ్లైన నాటి నుంచి మనస్పర్ధలు ఉన్న కారణంగా గత కొన్ని రోజులుగా ఇలా ప్రవర్తిస్తుందని రమ తల్లిదండ్రులు తెలిపారు. రమకు పలుమార్లు బాబును కొట్టొద్దని చెప్పినా అదేవిధంగా ప్రవర్తిస్తూ మానసికంగా తన భర్తపై ఉన్న కోపాన్ని బాబుపై చూపుతుందని రమా కుటుంబ సభ్యులు తెలిపారు. అన్నీ చెప్పినాం, ఇప్పటివరకు మా సాధ్యమైనంత వరకు అన్నీ చేసినాం. వాళ్ళ భర్త అనే వ్యక్తి ఆమెకు సరైన సపోర్ట్లో లేడు. చెప్పేది ఒకటి చెప్తాడు, చేసేది ఒకటి చేస్తాడు. ఆమెకు ఖర్చులకు డబ్బులు కూడా లేవు సరైన. మళ్ళా టార్చర్ ఫోన్లలో అంటే ఇక్కడ ఉన్నంతసేపు ముఖం ముందట ఒక తీరు ఉన్నాడు, సాటుకు పోయినాక ఒక తీరు మాట్లాడు. వాసన పంపిస్తావా? బాబుకి ఇప్పుడు 3 years 4 years నడుస్తుంది. ఈమె ఇప్పుడు ప్రతిరోజు ఇట్లనే కొడుతుందని చెప్పేసి పక్కింటి వాళ్ళు చెప్తున్నారు. అది ఎంత అది వాళ్ళ భర్త వాళ్ళ భర్త ఆమెకు సరైన పొజిషన్లో లేకనే
ఆ సరైన మార్గం లేకనే ఆమెకు ఒక మెంటల్ టార్చర్ పెట్టి ఈ రకంగా తయారైంది. మీరు ఆ బాబుని మీరు తీసుకెళ్ళచ్చు కదా, మీరు అమ్మమ్మ తాతయ్య అవుతారు కదా, తీసుకెళ్ళి మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా. ఇప్పుడు రేపు పొద్దున బాబుకి ఏమైనా అయితే పరిస్థితి ఏంటి? అది ఇప్పుడు వాళ్ళ భర్తను, వాళ్ళ ఆడబిడ్డ, వాళ్ళ అత్త మేము మా దగ్గర ఉంచుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు మేము నాకు లాస్ట్ 3 years నుంచి మా దగ్గర నేను నాకు ఒక్కతే కాదు ఇంకా ముగ్గురు నలుగురు మరి నేను ఎంతమంది పోషించగలగాలి? మీకు 4 పిల్లలా? 4 ఆడబిడ్డలు ఒక కొడుకు. వీళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. ఆయన ఇప్పుడు ప్రైవేట్గా ఇంత చెప్పుకుంటుంది. నాకే చేతన అవుతలేదు. నేనేం చేసే పరిస్థితుల్లో లేని ఇప్పుడు. మరి నేను ఏ పిల్లలను పోషించాలి, ఎవరిని మీద ఎత్తుకోవాలి? ఆయనకి ఇంక ఇప్పటికి పెళ్లి లేదు, ముడతాను. ఇప్పుడు ఆమె అట్లా విచక్షణ రహితంగా కొడితే ఆ చిన్న బాబు ఉన్నాడు కదా, తెలగరాని దగ్గర తలిగి ఏమైనా జరిగితే అది ప్రాబ్లం అవుతుంది. వాస్తవమే సార్, ఆమెను అడగాలి. ఆమె ఈ క్వశ్చన్స్ అంతా ఆయన ప్రాబ్లం ఏంటిది, ఆమెకు అసలు దాని వాతావరణం ఏంటిది, ఆమెకి ఏం కావాలి, వాళ్ళ భర్తతో ఏంటిది, మరి వాళ్ళ భర్త ఆమెకి ఏం చెప్పిండు, ఏం చేస్తుండు. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని హత్య చేయించాలని 15 లక్షల సుపారీ ఇచ్చేందుకు సిద్దమైన భార్యతో పాటు మరో 4గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. మాచిరెడ్డి మండలంలోని ఘన్పూర్ గ్రామానికి చెందిన సాడెం కుమార్, రేణుకలు భార్యాభర్తలు. సాడెం కుమార్ మేడ్చల్ మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక సాడెం రేణుకకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామ సమీపంలోని లలితమ్మ గుడిలో పూజారిగా పనిచేసే కాంపల్లి మహేష్ తో పరిచయం ఏర్పడింది. క్రమంగా వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త కుమార్ తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన రేణుక, మహేష్లు భర్త కుమార్ను హత్య చేయాలని పథకం వేసుకున్నారు. కుమార్ మరణించిన తర్వాత తన ఆస్తిని అనుభవించాలని వారు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. ఈ కుట్రను అమలు పరచడానికి అల్వాల్కు చెందిన మహమ్మద్ అష్ఫక్ కు 15 లక్షల సుపారీ ఇస్తామని ఒప్పించారు. అడ్వాన్స్ గా మహమ్మద్ అష్ఫక్ తో పాటు ముబీన్, ఆమీర్, అన్వర్, మోసిన్లకు 2 లక్షలిచ్చారు. ఇక పథకం ప్రకారం కుమార్ కార్యాలయానికి వెళ్లే మార్గాన్ని గుర్తించి మాచారెడ్డి మండలం పరిధిలోని ఫరీద్పేట్ గ్రామ సమీపంలోని సోలార్ ప్లాంట్ వద్ద హత్యకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఇక ఈ నెల 21న ఉదయం కాంపల్లి మహేష్, అష్ఫక్, ముబీన్, ఆమీర్, అన్వర్, మోజిన్లు కలిసి కుమార్ను ఫరీద్పేట్ వద్ద వెంబడించి రాడ్లతో విచక్షణ రాహిత్యంగా దాడి చేసి గాయపరిచారు. తీవ్ర గాయాల కారణంగా కుమార్ రక్తపు మడుగులో పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తు అదే సమయంలో కారులో వచ్చిన 2 వ్యక్తులు కంటపడటంతో నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. ఇక దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి విచారించగా భార్య రేణుకనే కుమార్ను హత్య చేయించేందుకు పథకం వేసుకున్నట్లు ఒప్పుకుంది. అలాగే రేణుకతో పాటు కాంపల్లి మహేష్, అష్ఫక్, ముబీన్, ఆమీర్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక వారి వద్ద నుంచి 1 కారు, 1 ఆటో, గొడ్డలి, 2 బైక్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తను హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే తనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉన్నారు. వివరాలకు వెళ్తే ఆ హస్బెండ్ ఆ రోజు పొద్దున 6 గంటలకు అతను జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాడు మెదక్ జిల్లాలో మున్సిపల్ డిపార్ట్మెంట్. ఆ పర్సన్ మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నప్పుడు అతని మీద అటాక్ అయింది. కొంతమంది వ్యక్తులు కార్లు, ఆటోలు వచ్చి అతని వెహికల్ని అడిగించి అతను దారుణంగా కొట్టి చంపే ప్రయత్నం చేశారు. లక్కీని ఆ సమయంలో ఆ రోడ్డు మీద ఒక వెహికల్ తిరగడంతో ఆ వెహికల్ వాళ్ళు అక్కడ ఆపి తిరగడంతో అక్యూజ్ అందరూ కూడా అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీస్ టీమ్ సీసీ కెమెరా మొత్తం కూడా వెరిఫై చేసి ఆ అక్యూజ్ ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. అండ్ దాంట్లో మెయిన్ రీజన్ illegal affair between accused, one of the accused Mahesh and ఎవరైతే ఇప్పుడు గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడో అతని వైఫ్ మెయిన్ ఇందులో అక్యూజ్తో ఉన్నట్టుగా మనకు తెలిసింది. సో ఆ లేడీకి అక్యూజ్ మహేష్కి గత 4 సంవత్సరాలుగా ఒక ఇల్లీగల్ అఫేర్ ఉంది. అండ్ దాంతో ఈ హస్బెండ్ని అడ్డు తొలగించుకొని అతని జాబ్ని తీసుకుని అతనికి వచ్చే కాంపన్సేషన్ తోటి వీళ్ళిద్దరూ సెటిల్ అయ్యామంటే ఒక ప్లాన్ తోటి
వీళ్ళిద్దరు కలిసి ఒక 15 లక్షల రూపాయల సుపారీకి ఒక గ్యాంగ్ ని మాట్లాడడం జరిగింది. ఆ గ్యాంగ్ కి ఇతని ఫోటోగ్రాఫ్ ఇచ్చి ఇతన్ని చంపాలని చెప్పేసి ఇతను వెళ్ళే రూట్ మొత్తం కూడా స్వయంగా మనకు విక్టిమ్ వాళ్ళ వైఫ్ అండ్ అక్యూజ్డ్ మహేష్ కలిసి ఆ గ్యాంగ్ మొత్తం చూపించి ఓ పథకం పని 21st రోజు మార్నింగ్ ఆ డేట్ ఫిక్స్ చేసుకుని అక్యూజ్డ్ స్వయంగా అక్కడ ఉండి అండ్ విక్టిమ్ వాళ్ళ వైఫ్ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి ఎప్పుడైతే ఇంట్లోంచి బయలుదేరాడో ఆ ఇన్ఫర్మేషన్ కూడా అక్యూజ్కి ఇవ్వడంతో వాళ్ళు ఫరీద్పేట గ్రామ సమీపంలో గల ఈ ప్లేస్లో ఎక్కడ సీన్ ఆఫ్ అయిందో అక్కడ వాళ్ళని ఆపి ఈ అటెంప్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఈ సుపారీకి సంబంధించి ఆల్రెడీ 2 లక్షల రూపాయలు ఈ లేడీ మహేష్ ద్వారా ఆ పర్సన్లకు ఆ గ్యాంగ్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఆ గ్యాంగ్లో ముఖ్యమైన పర్సన్స్ మహమ్మద్ అష్ఫక్, మహమ్మద్ ముబీన్, మహమ్మద్ యాకూబ్. ఈ గ్యాంగ్లో మరొక 2 సభ్యులు ఉన్నారు. వాళ్ళని ఇంకా వాళ్ళ కోసం మేము గాలింపు చర్యలు చేస్తా ఉన్నాం. ఈ గ్యాంగ్ మొత్తం కూడా ఆల్వాకు సంబంధించిన వాళ్ళు. అండ్ ఈ మహేష్ కూడా ఇదివరకు ఆల్వాలో ఉంటున్నప్పుడు వాళ్ళకి పరిచయం ఏర్పడి ఈ పనికి వాళ్ళు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సుపారీ ఇచ్చి ఈ పని కోసం వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మనకి ఈ కేసు డిటెక్షన్లో ముఖ్యమైన ఆధారాలు ఇచ్చింది సీసీ కెమెరా. మన జిల్లాలో ఆల్మోస్ట్ చాలా ప్లేస్ కూడా సీసీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయబడ్డాయి. అండ్ కొన్ని ప్లేస్లో కొన్ని వర్కింగ్ స్టేజ్లో లేవు. వాటి ఏరియాని ఈ అటెంప్ట్కు కొన్ని గంటల ముందే వచ్చి వాళ్ళు దాన్ని రెక్కి చేసుకోవడం, వాళ్ళు మొత్తం కూడా పథకం మొత్తం పడడం అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం రికార్డ్ అయింది. దాని ఆధారంగా వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళ ఆటో చెక్ చేస్తే వీళ్ళ దగ్గర ఆటోలో కూడా కొన్ని మార్గాలు అండ్ కార్డ్స్ అండ్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఏవైతే కమ్యూనికేషన్స్ యూజ్ చేసినారో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ ఆపరేషన్ మన ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక 3-4 days కూడా చాలా కష్టంగా వాళ్ళందరూ కూడా ట్రేస్ అవుట్ చేసుకుని వాళ్ళందరూ కూడా అఫెన్స్ తర్వాత ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్న ప్లాన్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆపరేట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు పట్టుకొని ఇందులో మెయిన్ రూల్ ఏమవుతుంది వాళ్ళంతా కూడా పట్టుకొని ప్రాపర్గా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మరియు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిన్న జరిగిన రజతోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగిందని అన్నారు. నిన్న కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతూ మా సభ ఫ్లాప్ అయిందని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం మానుకోవాలని 60 years నుండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదు. కేసీఆర్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్కూల్ యాజమాన్యానికి బస్సులు ఇవ్వద్దని బెదిరిస్తున్నారని అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. దీనికి ఏం నిదర్శనం ఇది? బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమను బీఆర్ఎస్ పార్టీ आप आगे बढ़ो हम आपके साथ में है. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14-15 నెలల లోపలనే విధ్వంసం సృష్టించింది. ఇక మీరు ఎప్పుడొస్తారా అని చెప్పేసి మేము సంఘీభావంగా వస్తున్నామని చెప్పేసి లక్షలాది మంది ఈరోజు రావడం జరిగింది. అది 8:30కు జరుగుతూనే ఉన్నది సమావేశం. నిద్రమాత్రం 3 మంత్రులు ఉక్కిపడరు ఒకటేసారి. ఏమైందేమో విడ కలెక్చిందో లేకపోతే ఏం కలెక్చిందో నాకు ఒక్కసారి వచ్చి కూర్చున్నారు. ఎవరెవరు ప్రెస్ మీట్ నిన్న 18 ఫిబ్రవరి 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంట్ లో బిల్స్ పాస్ అయింది. 20వ తారీఖు నాడు రాజ్యసభలో పాస్ అయింది. ఆ రోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్న ఆంధ్ర పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. ఆంధ్ర పార్టీలో తెలంగాణకు వ్యతిరేకంగా నూరుతా ఉన్నాడు. ఆయన కూడా నిన్న తెలంగాణ గురించి మాట్లాడాడు. సోనియా గాంధీ సీతక్క ఆమె తెలుగుదేశం పార్టీలో ఉంది. అప్పుడు 2013 ఉద్యమంలో కానీ 2014 తెలంగాణ వచ్చినప్పుడు అంతా వీళ్ళు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కాదు, తెలంగాణకు సంబంధించిన ఉద్యమంలో పాల్గొనలేదు. ఇక మా సోనియా ఇచ్చిందని చెప్తున్నారు. ఆ రోజు వీళ్ళు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో?
లేరు. కాబట్టి ఉలిక్కిపడి ఒకటిసారి బెంబేలెత్తి రేంది జనాలని. నిజంగా నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, మీకు నిజంగానే భయం లేకపోతే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గజగజ వనకపోతే, నిన్న పొద్దున మీరు పంపిన మెసేజ్ ఏంటండి, ఆల్ యాజమాన్యానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్టీఐ డిపార్ట్మెంట్ నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ నుంచి ఎవరు పంపినారు, స్కూల్ యాజమాన్యం నేరుగా ఫోన్ చేసి మీరు స్కూల్ బస్సులు పంపితే మీ మీద 1,00,000 పెనాల్టీ ఇస్తామని చెప్పి మెసేజ్లు పంపారు. ఇది కాదా మీ భయానికి నిర్వచనం? పంపలేదా మీరు? ఎందుకు భయం మా బీఆర్ఎస్ పార్టీ అంటే? స్కూలు ఆర్టీసీ బస్సులు అలా కొడతబెట్టి ఇవ్వండి. స్కూల్ బస్సులు అనేది ఆయా ప్రాంతంలో ఉన్న మనోభావాలు బట్టి వాళ్ళు పంపుతారు. ఇది సిగ్గుపడాలి ప్రభుత్వంలో ఉన్న ఈ మంత్రి, జిల్లా మంత్రులు, ట్రాన్స్పోర్ట్ మంత్రి ఇంతమందికి మెసేజ్ చేసిన ఒక్కడన్నా బస్సు ఆపిండి అని ఇవ్వకుండా, ఒక్క యాజమాన్యం ఉన్న బస్సు ఆపకుండా ఉన్నదా అంటే మీకు తల వంచుకోవాలి. మీరు ఏమన్నా తెలుసా యాజమాన్యం మాతోటి, మేము తెలంగాణ బిడ్డలము, డెఫినెట్ గా తెలంగాణ బిడ్డలు ఓట్ చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ, మా ప్రాంతం యొక్క మా తెలంగాణ ప్రజల యొక్క ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీకి మేము ఎందుకు పంపమని చెప్పేసి భయపడకుండా పంపిన వాస్తవం కాదా? మీరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంత బెదిరించడంగా స్కూల్ యాజమాన్యాలు ఆపకుంటున్నారా అంటే ఇక్కడ నుంచి మీ ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది. ఏం మాట్లాడిన మంత్రులు? ఇక పొన్న ప్రభావం రెచ్చిపోయి అక్కడ ఎవరు లేరట. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా నేను, మేము అధికార పార్టీ యొక్క ఫెయిల్యూర్ గురించి మీటింగ్ పెట్టినాం. మీరు అధికార పార్టీ సక్సెస్ లో అన్న సగం మీటింగ్ పెట్టారు ఎక్కడన్నా? ఎక్కడ పెట్టుంది? మహిళా సంఘాలు లేకుండా, మహిళలు లేకుండా మేము ఎంత సమావేశం పెట్టామో అందులో సగం మీటింగ్ సక్సెస్ చేయాలి. మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క డెవలప్మెంట్ లో కానీ కాంగ్రెస్ ఫలితాల గురించి ఒక్కసారి మీరు సమావేశం ఏర్పాటు చేయండి. అదే సూత్రం పెట్టండి. ధైర్యం ఉందా? ఆ జనాభా నుంచి తప్పించుకొని బయట రాగలుగుతారా? మీరు హామీలు అడగకుండా ఉంటారా? అక్కడ కేసీఆర్ గారు ఒక్కసారి హామీలు మాట్లాడుతుంటే ప్రజలకు రిప్లై కనబడుతుందా? ఆ రిప్లైకి ఆ సప్పుడు లేచున్నా మీరందరూ లేచి పొద్దున్నే ఆ రాత్రి లేచుకొని ఫెయిల్ అయింది సమావేశం, ఫెయిల్ అయింది లేదా అర్థం తులసికి ఎంత నిర్బంధం. మేము పోలీసుల నిర్బంధం, మేము ఆయన పేరు కూడా రాసుకున్నాం. మేము గ్రౌండ్కి వెళ్ళి బయటకు వచ్చినాక 3.5 గంటలు నిలబెట్టింది అక్కడ. 3.5 గంటలు. ఎందుకంటే ఏం తెలియదు, ఎందుకు ఆపడం తెలియదు. మళ్ళా కొప్పులీశ్వర్ అన్న మా టీము అందరు పోయి కట్టె పట్టుకొని లైట్ అయితే అప్పుడు వదులుకుంటారు. వట్టిని ఆపేసి 3 దారులు వట్టిని ఆపేసి అంటే అంత పైశాచికత మీదే. పోయేటప్పుడు నిర్బంధం, వచ్చేటప్పుడు నిర్బంధం, అడుగడుగుల నిర్బంధం. వట్టిని ఒక లారీ తీసుకొని అడ్డపెట్టి ఎవరు అడ్డపెట్టిన ముద్ర. పహల్గాం దాడిని ఖండిస్తూ కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో భారీ ఎత్తున సోమవారం సాయంత్రం కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ దాడి చేసిన ముష్కర్లపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణ రాహిత్యంగా దాడి చేసి కాల్పులు జరపడం అమానుషమన్నారు. ఇక మృతి చెందిన పర్యాటకులకు సంతాపం తెలిపారు. గ్రామ పెద్దలు, యువకులు అందరూ ఏకమై గాంధీ విగ్రహం నుండి ప్రారంభించి అంబేద్కర్ విగ్రహం వరకు ఊరంతా తిరిగారు. వారి ఆత్మ శాంతి కొరకు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె బాలీశ్వర్, బుర్రి మల్లేష్ గౌడ్, కె కరుణాకర్, ఆలయ కమిటీ చైర్మన్ కె సత్యనారాయణ, పాం అమర్నాథ్ రెడ్డి, పల్లె వెంకయ్య, పల్లె లింగం, సూరం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. माता के वंदे
మార్కాపురం మండలం దరిమడుగు గ్రామ సమీపంలో ఇందిరా ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు కట్టలేదని 2వ సంవత్సరం చదువుతున్న సుమారు 100 మంది విద్యార్థులకు హాల్ టికెట్ యాజమాన్యం ఇవ్వకపోవడంతో జాతీయ రహదారిపై విద్యార్థులు ఆందోళన చేశారు. ఫీజులు కట్టలేదని పరీక్ష సమయానికి హాల్ టికెట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో కళాశాల యాజమాన్యం ఆటలాడుకుంటుందని విద్యార్థులు వాపోయారు. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని, లక్షల్లో ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని యాజమాన్యం అనడంతో ఇప్పటికిప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న యాజమాన్యంపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. అనంతరం పరీక్షా సమయం దాటిన తర్వాత విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చినా యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. చెప్పాలా మీరు చెప్తేనే కదా అది పోయేది. చెప్తే అంటే చెప్పేం ఎగ్జామ్ ఫీజు వాళ్ళు కడతారా? మేమే కదా కట్టుకోవాల్సిందండి. సప్లై పడితే మాకు ఆబ్సెంట్ పడితే క్రెడిట్స్ తగ్గుతాయి. దానికి ఎవరు బాధ్యత? అవి మరి ఉదయం ఏం చేశారు కమిటీ వాళ్ళు వీళ్ళంతా? మీరు ఎవరేం ఎంత కట్టాలి? ఫీజు రిమెన్స్మెంట్ పర్లేదు సార్. మాకు ఫస్ట్ ఏం చెప్పారంటే జాయిన్ అయ్యేటప్పుడే యూనివర్సిటీ ఫీజు మీరు కట్టుకోవాలి, జేవిడి పడితే మాత్రం మీరు కట్టాలి అంతే, అంతకు మించి మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎటువంటి ప్రెజర్ పెట్టమని చెప్పారు. ఇప్పుడు మా దగ్గర బాండ్ పేపర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏమైనా ప్రెజర్ చేస్తున్నారంటే 1 lakh కడితే తప్ప మేము మీకు హాల్ టికెట్స్ ఇయ్యము అని చెప్పారు. సర్లే అని చెప్పి ఇస్తారేమో అని చెప్పి 10:30 వరకు వెయిట్ చేసాం. అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లే. సార్ వాళ్ళు అయితే అస్సలు రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు మాకు 2 పరిష్కారాలు కావాలి. ఓటీ ఎగ్జామ్ ఉంది మాకు, ఇప్పుడు దానికి పాస్ చేపిస్తారా ఒకటి, లేదంటే ఇప్పుడు మనం లోపలికి ఇన్వాల్వ్ చేపిస్తారా 2, అంతే సార్. ఇప్పుడు ఈ కాలేజ్ టైం అయిపోయింది కదా, వాళ్ళు మాకు సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు, ఇంకా మాకు సొల్యూషన్ కావాలి సార్. చదువుకుంది వేస్ట్, ఆబ్సెంట్ అయినట్టు, ఫెయిల్ కాదు ఆబ్సెంట్ మార్కులు రావు కదా సార్. అమౌంట్ గవర్నమెంట్ అమౌంట్ పడి మేము కట్టుకోకుండా ఉంటే మా వచ్చే నెల 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరు పర్యటన సందర్భంగా సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, కలెక్టర్ ఆర్ఎన్, ఎస్పీ కృష్ణకాంత్ అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి ఆనం. ఇక ఆత్మకూరు బీసీ బాలికల గురుకుల పాఠశాల వద్ద హెలీప్యాడ్, నారంపేట ఎంఎస్ఎం ఈ పార్కు ఆవిష్కరణ కార్యక్రమం, నెల్లూరుపాలెం వద్ద గిరిజన కాలనీలో పింఛన్ల పంపిణీ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఇక అధికారులు మరియు పార్టీ కార్యకర్తల సమావేశం కోసం బీసీ బాలికల గురుకుల పాఠశాల మైదానాన్ని పరిశీలించిన మంత్రి అధికారులు సీఎం బహిరంగ సభ కోసం ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానం, వాటర్ ట్యాంక్ సమీపంలోని మున్సిపల్ పార్కు స్థలం, రవితేజ కళ్యాణ మండప సమీపంలో స్థలాన్ని పరిశీలించారు మంత్రులు, అధికారులు. చేయండి, ఎందుకంటే దిగిపోకూడదు రోజులు. అది సైడ్ స్క్రీన్ పెడతాం ఇట్లా అట్లా. సో ఇక్కడ నుంచి ఆ స్క్రీన్ మీద అన్నీ వస్తాయి, కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ నో ఇంటరాక్షన్. ఇంటరాక్షన్ అంటే కూడా దేఖలేదు, నో ఇంటరాక్షన్. నెక్స్ట్ అది ఓకే, అది ఉంటే ఒకవేళ రైట్కి వెళ్తే యూటర్న్ తీసుకుంటే సేమ్ అక్కడ ఆ పాయింట్ వరకు లోకల్ చేసి
మెయిన్ రోడ్ is also suitable. This is best suitable for you. In between manaki helipad. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బద్వేల్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేట్ నుండి బీదర్కు అక్రమంగా ఇసుక రవాణా. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని హత్య చేయించాలని 15 లక్షల సుపారీ. భర్తపై కోపంతో రాక్షసిలా మారిన కన్నతల్లి. ఆత్మకూరులో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.